అన్న చెప్పండి గోపాల్ అన్న, ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు అసలు? రంజిత్ రెడ్డి. ఎందుకని? ఎందుకన్నా అంటే గవర్నమెంట్ అదే ఉన్నాయి, ఇది అదే వస్తాయి. మొత్తం సెంటర్లో గిట కాంగ్రెస్ వస్తుంది. సెంట్రల్ కూడా వస్తుంది. సెంటర్లో గిట బీజేపీ పార్టీ వస్తుంది 400 సీట్లు. రెండోసారి అవకాశం ఇచ్చిండ్రు, ఇప్పుడు రాదు. సెంటర్లో గిట కాంగ్రెస్ వస్తుంది, స్టేట్ లో గిట కాంగ్రెస్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ పనిచేసిన రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఇంతమంది గతంలో. అప్పుడైతే బీఆర్ఎస్ లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు. అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గిట మంచి పని చేసిండు. అంటే ఇక్కడ కాంగ్రెస్ లోకి వస్తే అవకాశం ఉంటుంది. స్టేట్ లో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పనులు అవుతుంది అని చెప్పి ఇక్కడ వచ్చిండు. ఇక్కడ అయినా 100% గెలుస్తాడు. నమ్మకం 100% నమ్మకం ఉంది. 100% పక్కా గెలుస్తాడు. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు బీజేపీ పార్టీ చూస్తే 400 సీట్ల పైన అంటున్నారు, ఇటు చూస్తేనేమో అంతే కాంగ్రెస్ అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ వస్తుంది. చేవెళ్ళ పార్లమెంట్ కంపల్సరీ చాలా బంపర్ మెజారిటీ తోటి రంజిత్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకని రంజిత్ రెడ్డి అంటే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా పార్టీ అనుకోకుండా ఎవరైతే అవసరానికి పోయినరో ఆపదుండి ఏమైనా మాకు సాయం అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చేసినప్పుడు, ఇప్పుడు కూడా కంపల్సరీ ఆయన పార్టీలో ఖచ్చితంగా చేస్తారు. ఆయన ఎవరికైనా కానీ సాయం చేసే గుణం ఉంది. సొంత డబ్బులు పెట్టుకొని కూడా ఎవరికైనా చేసే మనిషి ఆయన. అందుకని రంజిత్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు అంటున్నాం. ప్రజలు ఎవరు సంతోషపడుతున్నారు. ప్రజలు అక్కడున్న బాగా చేసిండు, ఇక్కడ వచ్చి పార్టీ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా బాగా చేస్తారు. కంపల్సరీ రంజిత్ రెడ్డి. ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఇటు చూస్తే బీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ నిలబెట్టారు, ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి. ఎవరు గెలిచే ఛాన్స్? 100% పరిగి కాన్సెన్స్ నుంచి 45,000 నుంచి 50 మెజార్టీ అస్తం పార్టీ రంజిత్ రెడ్డికి మెజార్టీ ఇస్తున్నాం. ఎందుకని అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ 24 గంటలు పబ్లిక్లకు అందుబాటులో ఉండి సేవ చేసిండు. పార్టీలకు అతీతంగా సేవ చేసిండు 24 అవర్స్. ఆయన గెలిచినాక ఈ ఫామ్ హౌజ్లకు కానీ ఇంటికి పరిమితం కాలేడు, పబ్లిక్లో ఉన్నాడు. పబ్లిక్ మనిషి. ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డి గెలుస్తున్నాడు పార్లమెంట్. పనులు అంటే ఇంతకుముందు మనుషుల కన్నా 100% బెటర్. పార్లమెంట్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? రంజిత్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకని? రంజిత్ రెడ్డి ఏంటంటే మచ్చలేని వ్యక్తి. అతడు చాలా పనులు చేసిండు ఎంపీగా ఉండి కూడా. అతనికి ఇట్లా అద్రగన్నంగా సంపాదించుకోవడం అవన్నీ ఏమి దురాశ ఏమి ఉండదు. ఆయనకు ప్రజలకే సేవ చేయాలన్నట్టే ఉంటుంది. మొత్తం మీద రంజిత్ రెడ్డి మెజార్టీ తోటి గెలుస్తుండు. అందుబాటులో ఉంటారంటారు? ఉంటాడు, ఎప్పుడైనా ఉంటాడు. ఇటు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ పోటీ చేస్తా ఉన్నారు. సో వీళ్ళది ఎఫెక్ట్ ఏముండదంటే? ఏముండదన్న, బీఆర్ఎస్ అయితే మొత్తం మా కాన్స్టిట్యున్సీలో అయితే అసలు లేనే లేదు. బీఆర్ఎస్ లేనే లేదు, క్యాండిడేట్ కూడా లేకున్నాడు ఆల్రెడీ. మొన్న జ్ఞానేశ్వర్ ఉండేది కదా, ఆయన మన టీడీపీ నుండి ఉండే మళ్ళీ బీఆర్ఎస్లో కలిసి మళ్ళీ ఆయన దగ్గర డబ్బు ఉంది అన్నట్టు బీఆర్ఎస్ నుండి ఎవరు క్యాండిడేట్ లేకుంటే అతడు పోయి నిలబడ్డాడు ఎంపీకి. అతడు కూడా నిన్న మన బహిరంగ సభ పెట్టింది చెవుల కాడ. బహిరంగ సభలో కూడా అతను కూడా అర్థమైపోయింది. సభలో కూడా ఏమన్నాడు అంటే చేవెళ్ళ గడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుందంట అన్నాడు నిన్న. అది ఆయన కూడా అర్థమైపోయింది. మొత్తం మీద కాంగ్రెస్ విన్ అవుతుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? రంజిత్ రెడ్డి. ఎందుకని? కాంగ్రెస్ లీడ్లో ఉంది. కాంగ్రెస్ పని మంచిగా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు మాకేం చేయలేరు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అవి ఇవ్వలేరు. మేము 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్కే గెలిపిస్తాం. ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఏం? బీజేపీ అయితే మన తన ఎక్కడ రాదు. నమ్మకం ఉందా రంజిత్ రెడ్డి గారు పనిచేస్తారు? చేస్తారు. నమ్మకం ఉందా?